హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ క్లౌడ్ కిచెన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేర్. ఈరోజు అయితే మన క్లౌడ్ కిచెన్లో నేను అందరూ ఎంతో ఇష్టంగా ఆర్డర్స్ పెట్టుకునే బెల్లం గవ్వలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే నేను మైదా పిండి తీసుకున్నానండి. దీని బదులు మీకు ఎలా కస్టమైజ్ కావాలంటే అలా చేసిస్తాం. అంటే ఏ పిండి కావాలంటే ఆ పిండి యూజ్ చేస్తాం. అండ్ అట్లాగే షుగర్ కావాలంటే షుగర్, బెల్లం కావాలంటే బెల్లంతోనే చేసిస్తాం అనమాట. సో నేను ఇక్కడైతే మైదా తీసుకున్నాను. అది కూడా నేను ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తామండి, ఏది కూడా స్టాక్ ఉంచుకోము. సో అందుకనే క్వాంటిటీ తక్కువ ఉంది ఏంటని మీరు అనుకుంటారేమో. సో ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తాం. సో ఇప్పుడు నేను మైదా తీసుకున్నాను కదా, దాంట్లో 3 to 4 tablespoons ఆఫ్ గీని వేడి చేసి వేసుకున్నాను గుల్ల రావడం కోసం. అట్లనే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసానండి, పించ్ ఆఫ్ సాల్ట్. సో వేసి ఇట్లా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. సో గట్టిగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకున్నాను ఒక 15 మినిట్స్ తర్వాత దీని టెక్స్చర్ కొంచెం మారుతుంది. సో అప్పుడు గవ్వలు చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. సో చూసారా, ఇట్లా టెక్స్చర్ మారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని నేను గవ్వల పీట మీద గవ్వల్ని ఇట్లా కిందకి రోల్ చేస్తూ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయాలంటే ఒకసారి ఇంట్లో ట్రై చేయొచ్చు. సో అన్ని గవ్వల్ని కూడా ఇట్లా నేను కిందకి మనం నొక్కి పెట్టి కిందకి ఇట్లా అన్నప్పుడు ఈజీగా వచ్చేస్తే నేను గవ్వలన్నీ కూడా అట్లనే చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ గవ్వలు వేయించుకోవడానికి నేను డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని కడాయిలో హీట్ చేసుకున్నానండి. సో ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న గవ్వలు వేసే ముందు దాన్ని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించేసుకొని సో 1 by 1 గవ్వలను వేసుకొని వేయించుకోవాలి. సో మనం వేసినప్పుడు వెంటనే పైకి వచ్చేయకూడదు అనమాట. సో నేను చూపిస్తున్నట్టు కొంచెంసేపు ఆయిల్లో ఉండి స్లోగా పైకి వస్తేనే గవ్వల టెక్స్చర్ అనేది మీకు బాగా క్రిస్పీగా వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే. సో అందుకనేసి నేను లో ఫ్లేమ్లో పెట్టి 1 by 1 వేస్తూ బ్యాచెస్ వైజ్గా వేయించుకుంటున్నాను. చూసారా పువ్వుల్లాగా ఎంత చక్కగా నీట్గా వచ్చాయో పైకి. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇట్లాంటప్పుడు మనం గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. సో ఊరికే అట్లా ఎక్కువసేపు ఉంచేసి స్టవ్ మీద ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఉంచకూడదండి. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేస్తే తర్వాత దాని కలర్ ఇంకొంచెం బ్రౌన్గా అవుతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చాయో కలర్ కానీ టెక్స్చర్ కానీ. సో ఇప్పుడు నేను వీటిని పాకంలో వేయడానికి పాకం పడతాను చూడండి. సో దీంట్లో కొంచెం బెల్లం తురుము వేసానండి కళాయిలో. సో బెల్లం తురుము వేసి దాన్ని మనం కరిగించుకోవాలి. నేను కొంచెం ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పోస్తాను. సో పోసినప్పుడు అది కరగడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అట్లా కరిగించుకోవచ్చు. అండ్ ఏమైనా నలకలు ఉంటే కూడా మనం వడకట్టుకొని వాడుకోవాలండి బెల్లాన్ని ఎప్పుడు కూడా. సో అప్పుడు నీట్గా అండ్ హైజీన్గా ఉంటుంది స్నాక్ అనేది. సో ఇప్పుడు చూసారా, నేను తీగ పాకం వచ్చేంత వరకు కూడా పాకాన్ని ఉడికించుకొని తీగ పాకం వచ్చిన తర్వాత ఈ గవ్వలన్నీ కూడా పాకంలో వేసేసి కలుపుతున్నానండి. స్టవ్ అనేది నేను ఆఫ్ చేయలేదు, స్టవ్ ఆన్ చేసి ఉంచే వేస్తున్నాను. సో కింద పాకం చూసారా ఉడుకుతూ ఉంది. సో అలా ఉడుకుతున్నప్పుడే గవ్వలను కూడా వేసి ఉడికించాలి ఒక 5 minutes. సో ఇట్లా ఉడుకుతున్న గవ్వలకి బాగా పాకం పడుతుంది అనమాట. సో వన్స్ అంతా పాకం అంతా కూడా గవ్వలకి పట్టించిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం కొంచెం సేపు పక్కన పడితే ఆ పాకం అంతా కూడా గట్టిపడి గవ్వలు కూడా చాలా నీట్గా క్రిస్పీగా కనిపిస్తాయి. అంతేనండి, మన టేస్టీ క్రిస్పీ గవ్వలు రెడీ అయిపోయాయి. సో ఈ గవ్వల్ని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఆ వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి. అలాగే మా దగ్గర చాలా రకాల స్నాక్స్, స్వీట్స్, కారపొళ్ళు, బిర్యానీ, టిఫిన్స్, కర్రీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి బల్క్ ఆర్డర్స్లో. సో ప్లీజ్ అండి, మీరు కూడా ఒకసారి మెనూని లాస్ట్లో యాడ్ చేశాను, చెక్ చేసి మీకు కూడా నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టేసుకోండి వెంటనే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.